ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమనం ప్రకరణంలో 12వ భాగంలో 2వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. చిత్తోపశమనం. శ్రీ వశిష్ఠ మహర్షి చూచావరామ. మనం ఈ ప్రకరణంలో ముఖ్యంగా గమనించవలసినది ఏమిటి? చిత్తం ఉపశమిస్తే జీవునకు సర్వశుభములు కలుగుతాయి. ఎక్కడ చిత్తం నశిస్తే అక్కడే మైత్రి, కరుణ మొదలైన సద్గుణములన్నీ స్వతహాగా ఉత్పన్నమై ప్రకటితమవుతాయి. అనగా అవి స్వభావ సిద్ధతను సంతరించుకుంటూ ఉంటాయి. శ్రీరాముడు: హే మహర్షి, ఒకనిలో తీవ్రము సూక్ష్మమగు ఆత్మవిచారణచే చిత్తము ఆత్మయందు లయించిందనుకోండి. అప్పుడు ఆ జీవుడు నిర్వికారుడు, నిర్విషయుడు అవుతాడు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును. శ్రీరాముడు: అప్పుడిక మైత్రి, కరుణ మొదలైన గుణములు ఉత్పన్నమవటానికి చోటు ఉంటుందా? చిత్తమే ఉండనప్పుడు గుణములు ఎక్కడ ఉంటాయి? మరి అట్టి గుణములు ఉత్పన్నమవుతాయని ఎట్లా చెప్పుచున్నారు? హే మహావక్త మునిశ్రేష్ఠ, ఒకసారి చిత్తం బ్రహ్మమునందు లయమైన తర్వాత ఇక ఆపై మైత్రి, కరుణ మొదలైన గుణములు కలిగేది ఎద్దానికి? లయించిన చిత్తమునక, లేక అధిష్టానమగు ఆత్మక? కాక అధిష్టానమగు ఆత్మలోన, లేదా బింబరూపమగు చైతన్యం నందా? కాదా చిదాభాసుడు అనబడే చైతన్య ప్రతిబింబమగు జీవాత్మయందా? ఈ విషయం దయచేసి విశదపరచండి. ఎందుకంటే మృగతృష్ణలోని జలం గడ్డకట్టి ఉన్నది, మరొక చోట ప్రవాహపతితమై ఉన్నది అను వ్యతిరిక్త వాక్యాలులాగా చిత్తమే ఉండనప్పుడు ఇక గుణముల ప్రసక్తి ఎక్కడిది? శ్రీ వశిష్ఠ మహర్షి: పూర్ణము సుఖస్వరూపమగు ఆత్మ సంవిత్తు ఒకానొక సమయంలో ఒకచోట మలిన వాసనాజాలం కలిగి ఉంటోంది. అట్టి మలిన వాసనాజాలం జన్మ సమూహములకు సుఖ దుఃఖ భరిత అధ్యాసలకు కారణమగుచున్నది. మలిన వాసనలు అంటే ఏమిటి? నేను ఈ శరీరంను, శరీర పరిమితుడను. ఈ శరీరంలో గల ఇంద్రియములే నా ఉనికి. ఈ ఇంద్రియ విషయములచే నేను బద్ధుడను. ఇంద్రియములు లేకుంటే నాకు ఉనికి లేదు. ఇంద్రియములు ఉంటే వాటి విషయములచే నియమితుడనవుచున్నాను. ఇట్టి దృష్టిని ఆత్మ సంవిత్తు కలిగి ఉంటుంది. అదియే అజ్ఞచిత్తము. అదియే మలినమగు మనస్సు. అదియే సంసారం యొక్క రూపము. జీవుడు అనగా అట్టి అజ్ఞాన దృష్టి మనస్సు గల చిదాత్మయే కదా. మరల చెప్పుచున్నాను, అజ్ఞానియగు జీవుని యందు వాసనా జాలముచే ఏదైతే దృఢంగా ప్రతిష్ఠించబడి ఉన్నదో దానిని మనస్సు అని చెప్పుకుంటున్నాం. అట్టి మనస్సు సమరూపం పొందినప్పుడు అట్టి జీవుని మనం జీవన్ముక్తుడు అని అంటున్నాం. ద్వేషపూరితమగు మనస్సు నశిస్తేనే ఈ జీవుడు బంధభావముల నుండి విడిపడగలడు. శ్రీరాముడు: మహాత్మా, నశించే మనస్సేది, నశించని మనస్సేది? అసలు మనస్సు అనేది నశిస్తుందా? మనస్సు నశిస్తే ఆ జీవునకు వ్యవహార సామర్థ్యం ఉంటుందా? మనస్సు నశించినంత తర్వాత మైత్రి, కరుణ మొదలైనవి ఎట్లా ఏర్పడి ఉంటాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రశ్నించు వారిలో ఉత్తముడవగు ఓ రామచంద్ర, ఇప్పుడు నీకు మనోనాశనం లేక చిత్తోపశమనం అంటే ఏమిటో విశదపరుస్తాను. అప్పుడు నీ సందేహాలన్నీ పటపంచలవుతాయి. ఒకడు ఒక పెద్ద కొండను సమీపించి నోటితో ఊదుతూ ఉంటే ఆ కొండ రెపరెపలాడుతుందా? ఏ ధీరుడైతే తనకు తారసపడే ఆయా సుఖ దుఃఖ దశలు వచ్చిపోతున్నంత మాత్రం చేత తన యొక్క అఖండ అప్రమేయ నిత్య నిర్మల ఆత్మభావన నుండి చ్యుతుడు కాడు. అట్టి వాని చిత్తము లేక మనస్సు నశించినట్లే. ఏ విజ్ఞాన సమన్వితుడైతే ఈ అల్పదేహమే నేను, తదన్యంగా మరింకేమీ కాను అను రూపంగల దేహాత్మ భావన ప్రభావితమై ఉండజాలదు,
అతనికి చిత్తం లేనట్లే. పునర్జన్మ కారకమగు సాంసారిక భావన ఉన్నప్పుడే దానిని చిత్తమని పిలుస్తాం. ఎప్పుడైతే చిత్తం ఆత్మ స్వభావం సంతరించుకుంటుందో ఇక అది ఆత్మస్వరూపమే అవుతోంది. సంసారం ఉన్న చోటే చిత్తం ఉంటుంది. సంసారం రహితమైతే ఇక అది చితియే అవుతుంది. దాన్ని మనం చిత్తం అని పిలువం. కనుక చిత్తం లయించింది అన్నంత మాత్రం చేత ఆలోచనలన్నీ అంతమై అతడు నిష్క్రియుడు అవుతాడు అని అనుకోవద్దు. సర్వ ఆలోచనలకు ఉత్పత్తి స్థానమైన స్వాత్మ స్థానం నందు ప్రతిష్ఠిత అవుతాడని గ్రహించు. చిత్తము నశించిన వాని యందు ఆపద, సంపద, విత్తు, మహోత్సవం వంటివన్నీ కొండను తాకి పిల్లగాలుల వలె బాహ్యస్థమైపోతాయి. ఈ ప్రపంచ విషయాలన్నీ వాటి రాకపోకలతో సహా ప్రభావితం అవునప్పుడే చిత్తము రహితమైనది అని శాస్త్రంలో అంటున్నాయి. చిత్తం యొక్క రూపమేమిటి? మూఢత్వం కలిగి ఉండటమే. పరమార్థమును వదిలి దృశ్యమును మననం చేస్తూ కార్యకారణములకు అధీనమై ఉండటమే దృశ్య తాదాత్మ్యం. మూఢత్వం తొలగితే మేఘములు తొలగినప్పటి సూర్యుని వలె సత్స్వభావం పూర్ణంగా ఉదయించగలదు. అట్టి సత్స్వభావం నుండి చ్యుతి పొందనప్పుడు చిత్తం రహితమైనట్లే. జీవన్ముక్తుడు సత్స్వభావంను ఆశ్రయించి ఉంటాడు. అతనిలో శేషించే దృశ్య వ్యవహారంను శుద్ధ చిత్తం అని కూడా అంటారు. శుద్ధచిత్ స్వభావుడు. శుద్ధచిత్ స్వభావుడు లేక శుద్ధ సంవిత్ స్వరూపుడు అగు జీవన్ముక్తుని యందు అత్యంత అకృత్రిమంగా పరిమిత దృష్టులన్నీ తొలగిపోయి ఉంటాయి. అందుచేతనే అతని యందు మైత్రి, కరుణ మొదలైన స్వభావ సిద్ధంగా ప్రకటితమవుతాయని నేను చెప్పడం జరిగింది. వారు స్వభావ సిద్ధంగాను అకృత్రిమంగాను ఉత్తమ గుణాలు కలిగి ఉంటారు. అంతేగాని పునర్జన్మ కారకమగు ఆశ చేతను ప్రతిష్ట కొరకు కాదు. ఎందుకంటే నేను ఆత్మను అనుభవం గల చిత్ స్వభావుడు తన స్వరూపంని సర్వత్రా గాంచుచున్నాడు. అమ్మ ఏ ప్రతిఫలం కోరకుండా పుత్రుని యందు అవాజ్యమైన ప్రేమ తన స్వభావంగా కలిగి ఉంటుంది కదా. జీవన్ముక్తుడు సర్వులను తన వలని గాంచుచూ ఉంటాడు. అందుచేత అతని అప్పటి మైత్రి, కరుణ అసంకల్పితములు, స్వభావ సిద్ధములు. అందుచేత అవి పునర్జన్మ హేతువులు కాజాలవు. అసలు చిత్తం అంటే ఏమిటి? ఈ దేహము కంటే విలక్షణమైనట్టి సత్తస్వరూపుడగు దేహి తన స్వరూప సత్తను ఏమరిచి ఈ దేహంలో ఏర్పడి ఉన్న ఇంద్రియములకు విషయంలో అగుచున్న వాటిలో భావనాపూర్వకంగా ప్రవేశించి వాటి ప్రభావములగు సుఖ దుఃఖ భావ పరంపరలను అవిశ్రాంతంగా అవిచ్ఛిన్నంగా పొందటాన్ని శాస్త్రజ్ఞులు చిత్తము అని పిలుస్తున్నారు. తత్వశాస్త్రములు అనగా మోక్షశాస్త్రములు జీవునకు విషయముల నుండి వెనుకకు మరలి స్వస్వరూప సత్తయందు అచ్యుతుడై ఏర్పడి ఉండటం ఉద్బోధిస్తున్నాయి. దానిని చిత్తనాశనం అంటున్నాయి. ప్రతి జీవుని యందు సర్వదా ఏర్పడి ఉన్నది ఏకైక స్వసత్తయే కదా. అందుచేత విషయములచే ఏర్పడిన గుణ కర్మ భేద విభాగమంతా స్వసత్తయందు ఉద్బోధితుడైన వానికి ఉపశమించిపోతాయి. సత్వం అనే చంద్రకిరణ స్వరూపమగు సంతుష్టి ప్రకటితమగుచుండగా ఆ జీవన్ముక్తునికి సాత్విక గుణములు స్వభావ సిద్ధమైపోతాయి. అంతేగాని అవి ప్రతిఫలాపేక్ష చేతనో కర్తృత్వాభిమానంతోనూ ఏర్పడే గుణ ప్రకటన కాదు. నా బిడ్డకు స్నానం చేయించాను, తుడిచాను, లాలించాను, మరి నాకు ప్రతిఫలం ఏమిటి, ఎవరిస్తారు అని తల్లి గొప్పలు చెప్పుకోదు కదా. ఆమె ప్రేమ లాగానే జీవన్ముక్తుని ప్రేమ మొదలైనవి అత్యంత స్వతఃసిద్ధమైనవి అవుతాయి. అరూప మనోనాశనం. ఇది నిష్కలాత్ములగు విదేహముక్తులకు మాత్రమే కలుగుతుంది. అప్పుడు సర్వగుణములు నిర్మలము పరమపావనమగు విదేహ ముక్త పదమునందు లయించి పోతాయి. అనగా అరూపము అనబడే చిత్త నాశస్థితి విదేహముక్తులకు మాత్రమే విషయమవుతుంది. అది రూపరహితము, దృశ్యరహితము అయినది. దానిని మనం మాటలలో చెప్పుకోలేము. అట్టి అరూప చిత్త నాశన పదము గుణము కాదు, అగుణము కాదు, సమృద్ధి గాని అసమృద్ధి గాని కాదు, చంచలము గాని ఉదయము గాని అస్తమయము గాని హర్షము గాని శోకము గాని తేజ అంధకారములు గాని పగలు రాత్రి గాని కాదు. దిక్కులు, ఆకాశము, ఊర్ధ్వ అధో విభాగము, రచన, రాగము, విరాగము, సత్త అసత్తల సంధి రూపం ఈ శబ్దాలన్నీ అరూప చిత్త నాశనం గురించి ప్రవచించలేవు. అది అంధకార తేజోరహితమైనది, సూర్య చంద్ర నక్షత్ర వర్జితమైనది. శరత్కాల ఆకాశంలాగా అది నిర్మల పదమై అలరుచున్నది. ఆకాశము వాయువునకు స్థానమగుచున్నట్లు బుద్ధిని సర్వ సంసారాడంబరాన్ని అధిగమించిన మహాత్ములకు
ఆ ఆ అరూప సత్తయే స్థానభూతమై ఒప్పుచున్నది. అజ్ఞాన రజశూన్యమైనట్టి ఆకాశం వలె విశాలమైనట్టి చిత్తలేశమైనా లేనట్టి అరూప సత్తయందు విదేహముక్తులు ఏర్పడి ఉంటున్నారు. ఈ జగత్తులలో కనిపించే సమిష్టి బుద్ధి, సమిష్టి సంచలనం మొదలైనవి విదేహముక్తుల వినోద వ్యవహారమే సుమ. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్తోపశమనం గురించి తెలియజేయడం చూసాము. చిత్తము లయించినప్పుడు స్వభావ సిద్ధంగానే ఆ యొక్క మైత్రి, కరుణ అనే గుణాలు ఏర్పడతాయి అని చెప్పగా, తనకి కలిగిన సందేహాన్ని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని అడగగా దాని గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశము శరీర తాదాప్యం నివారణ. శ్రీరాముడు: హే మహాత్మా మహర్షి, అనేక సంరంభములచే అలరార్చున్న ఈ జగత్తు ఎదురుగా ఉండి జీవుడు నిర్విశేషమగు బ్రహ్మమును సంతరించుకోకుండా అడ్డగించుచున్నది కదా. అనేక దుఃఖములతో కూడి ఎదురుగా నిలిచి ఎంతో భ్రమింపజేస్తున్న సంసారం అనబడి ఈ వృక్షమునకు అసలు బీజమేది? ఆ బీజం ఎక్కడి నుండి వచ్చింది? దానికి ఉత్పత్తి స్థానమేది? ఆ స్థానమునకు ఎక్కడి నుండి ఎట్లా ఉత్పత్తి ఏర్పడింది? మా బోధ యొక్క అభివృద్ధి కొరకై అసలు ఈ సంసారం అంతా ఎక్కడి నుండి వచ్చి పడుతోందో ఆ మూలం గురించి విశదీకరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ దేహమే సంసారమునకు అసలైన బీజమని చెప్పబడుతోంది. నీకు బయటగా కనబడే ఈ దేహం యొక్క అసలైన రూపం జీవుని యొక్క అంతరంగంలో ఏర్పడి ఉన్నది. శుభ అశుభ భావనలే దీని అంకురం. కాండము నుండి కొమ్మలు, ఆకులు, కాయలు, పూలు వృద్ధి చెందుతాయి చూచావా. సంసారం అనబడే అంతఃకరణం యొక్క దోష విభాగం నుండి కార్యకారణములు, ఆశలు, సుఖ దుఃఖములు, ఉపాధులు అనునవన్నీ ఉత్పన్నమవుచున్నాయి. సంసారమునకు స్థానం అంతఃకరణమే. శరీరం అనగా నేను ఈ శరీరమును అను అంతఃకరణం యొక్క వ్యవహారమేనని విజ్ఞులు గమనిస్తున్నారు. మనస్సే పదార్థముల అభివృద్ధి వినాశనములకు స్థానమని సుతీక్ష్ణమైన అవగాహన గలవారు తప్పగా గ్రహిస్తున్నారు. ఆశించేది, ఆ ఆశల వెంట పరుగులు తీసేది, వాటి వలన కలిగే సుఖదుఖములను నిర్వచించేది, వాటిని త్యజించేది అంతా మనస్సే. భూత, వర్తమాన, భవిష్యత్ దేహములను, ఆ దేహములచే పొందే దృశ్య పరంపరలను అన్నింటినీ మోస్తున్నది మనస్సే. జాగ్రత్త నుండి స్వప్నంలోనికి వెళ్ళిన మనస్సు ఊహానగరంను సృష్టించుకొని అందులోకి ప్రవేశించి అనేక అనుభవములను పొందుతోంది. మనస్సు సంకల్పించడానికి ప్రక్రియను తన యొక్క మూలంగా కలిగి ఉన్నది. కుమ్మరి యొక్క ఆలోచనలను అనుసరించి మట్టితో అనేక ఆకారములు గల కుండలన్నీ తయారగుచున్నట్లు మనస్సుచే దృశ్యత్వము, ఆ దృశ్యమునకు విషయములగు ఈ జగదనుభవములు తయారగుచున్నాయి. వృత్తి అనురూపము గల మనస్సుకు రెండు మూల స్థానములు ఉన్నాయి. ఒకటి దృఢవాసనలు, రెండు ప్రాణస్పందము. ప్రాణములు చలించి నాడులను స్పృశించడానికి సిద్ధమవుచున్నాయి. మరుక్షణం చిద్వికారమగు మనస్సు లేక చిత్తము కూడా శీఘ్రంగా ప్రకటితమవుతోంది. నాడీ మార్గ రంధ్రముల గుండా ప్రాణములు చలించకపోతే అప్పుడు ద్రష్టకు ఇంద్రియంలో బాహ్యానుభవమే ఉండేది కాదు. కనుక ప్రాణస్పందమే చిత్తము ద్వారా జగత్తు అని పేరిట ప్రసిద్ధికెక్కుచున్నది. ప్రాణస్పందము ద్రష్ట యొక్క ప్రభావమే అయి ఉన్నది. అంతటికీ కారణం ఆత్మయే తన స్వరూపంగా గల ద్రష్టయే. కనుక ద్రష్టయే ప్రాణస్వరూపుడై తన చిత్తము ద్వారా ఈ జగత్తును గాంచుచున్నాడు. జగత్ ప్రళయం. ప్రాణస్పందం యొక్క ఉపశమనం జరిగినప్పుడు చైతన్యం యొక్క నిష్క్రియ రూపమగు ప్రశాంత స్థితి ఏర్పడి ఉంటుంది. దాని వేదజ్ఞులు జగత్ ప్రళయంగా వర్ణించి చెప్పుచున్నారు. జగత్ సృష్టి. నిష్క్రియమగు చైతన్యం ఒకప్పుడు ప్రాణస్పందమును ఆశ్రయిస్తోంది. అప్పుడు నిశ్చలంగా ఉన్న బంతి నెట్టబడుచు చలనం పొందుచున్నట్లుగా చిత్తంలో వృత్తులు విజృంభిస్తున్నాయి. అట్టి వృత్తి జ్ఞానం దేహములందు స్ఫురిస్తుంది. అది ఏ జగత్ సృష్టి అని వేదజ్ఞులచే పిలువబడుతోంది. ఈ విధంగా జగత్ సృష్టి, జగత్ ప్రళయం అనేవి ఆత్మస్వరూపుడగు ఈ దేహి లేక ప్రాణి యొక్క స్పందనకు సంబంధించినవే గాని పంచభూత సమ్మేళనములకు ఈ ఎదురుగా కనబడే వస్తుజాలంలో ఉత్పత్తి వినాశనములకు సంబంధించినది కాదని సూక్ష్మ దృష్టితో గ్రహించు. అతి సూక్ష్మమగు గంధము సర్వత్రా వ్యాపించి ఉన్న వాయువుచే సంచలనం పొంది నలువైపులా ప్రసరిస్తోంది చూచావా. సర్వత్రా వ్యాపించి ఉన్న సంవిత్తు ప్రాణముల చలనములచే ప్రబోధితమై దేహములందు ప్రతిబింబిస్తోంది. శ్రీరాముడు: తన స్వరూపమేమిటో ఏమరిచిన ఈ జీవుడు చిత్తవృత్తులను ఆశ్రయించి ఈ జగత్తును పొందుచు
చమత్కారంగా క్షోభను పొందుచున్నాడు. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అందుచేత చిత్తవృత్తి నిరోధించడం చేత ఈ జీవునకు పరమశ్రేయస్సు లభించగలదు. ప్రాణాయామాదుల అభ్యాసం చేత ప్రాణస్పందనమును నియమించినప్పుడు ఈ జీవునకు క్షోభ తొలగగలదు. చిత్తవృత్తి, చిత్తమౌనము. చిత్తవృత్తి ఉదయించిన వెంటనే బాహ్య విషయములందు అనురాగం జనిస్తోంది. ఇక ఆపై అది దేహములను కల్పించుకొని బాహ్య విషయ భోగముల వైపు ఆసక్తిగా వెడలుచున్నది. అందుకు ఫలితం ఏమిటి? అది అనంత దుఃఖములను తెచ్చిపెట్టుకుంటోంది. చిత్తమే చిత్తమునకు వృత్తుల రూపంలో బంధమవుతోంది. అట్టి చిత్తము బాహ్య విషయములందు మౌనం వహించి అభ్యంతరస్థమైనట్టి ఆత్మజ్ఞాన విషయంలో మేల్కొనినదనుకో, అప్పుడేమవుతుంది? అప్పుడు ఆ ద్రష్ట లేక జీవుడు పొందతగినవి మల పదమును పొందినట్లే, విమల పదమును పొందినట్లే. పొందతగిన విమల పదమును పొందినట్లే. అందుచేత ఓ సభికులారా, ప్రాణచలనం కారణంగా ఉత్తేజమగుచున్న వాసన రూపమును ఏర్పడుచున్న అజ్ఞాన చిత్తము వృద్ధి కాకుండా చూచుకోవటం ఎట్లాగో కొంచెం యోచించండి. అప్పుడు మాత్రమే ఈ జన్మాది వికారముల నుండి, నేను జన్మిస్తున్నాను మొదలైన భ్రమల నుండి ముక్తులు కాగలుగుతారు. ఎందుకంటే మలిన సంవిత్తి యొక్క వృద్ధిచే ఈ జీవులకు అనేక ఉపాధి పరంపరలు జనించి నశిస్తున్నాయి. అజ్ఞాన చిత్తం యొక్క అనర్థ జాలములచే ఈ ప్రపంచమంతా వ్యాప్తమై ఉంటుంది. ఈ తీరునంతా గ్రహించిన యోగులు ప్రాణాయామం చేతను, ధ్యానం చేతను, శాస్త్రములచే అందింపబడుచున్న తదితర సాధనముల చేతను, సద్గురులచే ప్రసాదించబడిన ఆయా విధి విధానములతో కూడిన యుక్తుల చేతను, సర్వే సర్వత్ర స్వస్వరూప ఆత్మ విన్యాసంగా సందర్శించుట చేతను ఈ చిత్తమును విషయముల నుండి ఉపశమింపజేయుటకు యత్నములు చేస్తున్నారు. చిత్త నిరోధం కొరకు ప్రాణ ప్రసరణములు ప్రాణాయామ పరాయణులు నిరోధం అభ్యసిస్తూ ఉంటారు. ప్రాణ నిరోధం చిత్తశాంతిని కలిగించగలదు. ఇది స్వసత్తకు, సమత్వమునకు, స్వస్వరూపానుభవమునకు సహకరిస్తుంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు శరీర తాదాత్మ్యం నివారణ అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. చిత్తవృత్తులను ఏ విధంగా నిరోధించాలనే దాన్ని ఇందులో ముఖ్యంగా ప్రస్తావించడం అనేది మనం చూసాము. ఇక తర్వాతి అంశం 4, అభావన ద్వారా అమనస్కం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీవు అడిగిన చిత్త బీజము విషయమే సమాధానంగా జ్ఞానులచే ప్రవచించబడిన మరికొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. నేను ఇప్పుడు చెప్పే విశేషాలు జీవునకు స్వయంగా అనుభూతం కాగల విషయాలే. ఈ జీవుడు అనేక జన్మల అభ్యాసవశం చేత ఈ దేహము ఇది నేను, ఇది నాది అను సంస్కారముతో గాంచుచున్నాడు. అట్లా దర్శించేటప్పుడు ఈ దేహమునకు ముందు ఏమై ఉన్నది, ఈ దేహానంతరం ఉన్న విశేషం ఏమిటి, ఈ దేహము కంటే విలక్షణమైన నాకు సంబంధించి ఏర్పడి ఉన్నదేది అను పరిశీలనాత్మక దృష్టిని కోల్పోచున్నాడు. అనగా అతడు పూర్వపరములను వదిలి వర్తమానం నందు ఈ దేహముచే అనుభవమయ్యే విషయములందు మాత్రమే పరిశీలన భావనలను కలిగి ఉంటున్నాడు. అట్టి పరిమిత సంకుచిత దృష్టిని వాసన అని అంటారు. కొన్ని పరిమిత భావనలను స్వీకరించి అభ్యాసవశంగా ఈ దేహాదులు జీవుడు పొందుచున్నాడు. అంటే అతడు ఎట్టి పరిమిత భావనలను ఆశ్రయిస్తున్నాడు, అట్టి ఆకృతిని పొంది ఆ పరిమిత భావనలందు తాను ఏర్పరచుకొనుచున్నాడు. అట్లు ఏర్పరచుకున్న అభ్యాసమే సంసారమునకు బీజము. అట్టి పరిమిత ఆకృతి ఆశ్రయించి ఉన్నప్పుడు ఆయా వాసనలకు వశీభూతుడై పూర్వాపరములను ఏమర్చుచున్నాడు. తన పరిమిత భావములకు కనబడు దానిని ఇదియే సద్వస్తు అని తలచుచు వివశుడై ఆ సమయంలో తన యొక్క వాస్తవ స్వరూపమును గాంచటం లేక మననం చేయటం మానివేస్తున్నాడు. ఇదియే స్వస్వరూపం నుండి చ్యుతి పొందటం అని అంటారు. కడుపు నిండా కళ్ళు త్రాగిన వానికి ఈ ఎదురుగా ఉండే పదార్థాలన్నీ మరొక విధంగా ఆ మత్తులో కనిపిస్తాయి. చూసావా, వాసనలందు సంస్థాపితమైన జీవునకు ఈ జగత్తంతా అభినివేశమయంగా కనిపిస్తోంది. విషం మిరింగిన వాడు ఆ విషమునకు వశీభూతుడై పిచ్చికేకలు వేస్తున్నట్లు అంతఃకరణంలో ఏర్పడిన వాసనలచే అజ్ఞానయుతుడైన జీవుడు సకల మానసిక వ్యధలచే బాధింపబడుచున్నాడు. విషయములే విషములుగా ప్రాప్తిస్తున్నాయి. దానితో అయితే ఈ జీవునకు అనాత్మయందు ఆత్మబుద్ధి, అవస్తువగు దేహములందు వస్తుబుద్ధి అనే మిథ్యాజ్ఞానం కలుగుతుందో దానిని చిత్తము అని పిలుస్తున్నాం. అనగా దృఢమైన అభ్యాసం కారణంగా ఈ పదార్థములతో అభేద వాసన పుట్టుకొస్తోంది. అందులోంచి అతి చపలమైన చిత్తం బహిర్గతమవుతోంది.
ఆ చిత్తము జీవునకు జన్మ జర మృత్యులతో కూడిన ఈ ఉపాధి ఆకార వికారములను సంతరింపజేస్తోంది. ఎప్పుడైతే జీవుడు త్యజించడం గ్రహించడం అనే బుద్ధిని అవలంబింపక వాసనారహితుడై ఉంటాడో అప్పటికి అతని యందు చిత్తం అనేది జనించదు. అతడు భావించకపోవటం అభావన అభ్యసిస్తాడనుకో అప్పుడు అతనిలో పదార్థములకు సంబంధించిన మరణం సన్నగిల్లుతోంది. ఇక లేశమైన మరణం శేషించినప్పుడు అమనస్కం ఉదయిస్తోంది. ఆకాశంలో కమలం ఉదయించినట్లు అమనస్క స్థితిలో చైతన్యం నందు చిత్తమే ఉదయించదు. రాగవశం చేత వస్తువును చూచి ఇది వాస్తవం అని అనుకుంటూ ఉండటమే చిత్తము. నా ఉద్దేశంలో చిత్తమునకు మరింకే రూపము లేదు. వాస్తవము శాశ్వతమగు దృష్టితో చూస్తే ఇక్కడ పదార్థాలేవి భావావేశంచే సమర్థించుటకు యోగ్యమే కాదు. అనుభావన లేక అవగాహనకు వచ్చి జీవుని స్వరూపం నిర్మలాకాశంగా స్వచ్ఛమై ఉంటుంది. అవగాహనకు వచ్చిన జీవుని స్వరూపం నిర్మలాకాశంలాగా స్వచ్ఛమై ఉంటుంది. ఇక అందు చిత్తోదయం ఎట్లా అవుతుంది? కాబట్టి రామ, నీవు బాహ్య వస్తు విస్మరణ రూపమగు నిరోధ యోగమును అవలంబించు. అప్పుడు సర్వదృశ్య మార్జవం లేక దృశ్య రహితత్వం ఏర్పడగలదు. ఈ దేహం పొందినందుకు గాను అంతకు మించిన ప్రయోజనం మరింకేది ఉండదు. అభావ సంపాదకమైనట్టి అచిత్తత్వమే ఆత్మవస్తు దర్శనం కూడా. అంతఃకరణంచే సర్వము త్యజించబడగా అప్పుడు శేషించి ఉండే శీతలశయవర్తియగు వాసనారహిత చిత్తము ఒకవేళ ఈ ప్రపంచంలో వర్తించవలసి వచ్చినప్పటికీ దానికి సంసార దోషం అంటదు. ఉడకబెట్టిన చిక్కుడు విత్తనంలాగా అది ఆకారం కలిగి ఉన్నప్పటికీ అచిత్తత్వంతో సరిసమానమే అవుతోంది. వాసనావశం చేతనే విషయంలో ధ్యానింపబడుచున్నాయి. దృశ్యమునందు ఏమాత్రం ఆలాపన అనురాగములు లేని వాని చిత్తం అచిత్తత్వ దశ పొందినట్లే. అదియే ఉపశమనము, అదియే సత్యము. ఘనవాసనలు మరల జనన మరణములకు కారణములు అవుచున్నాయి. వాసనారహితుడగు జీవన్ముక్తుడు ఈ ప్రపంచ కార్యములను నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ సదా సత్వమనందే సుస్థిరుడై ఉంటాడు. ఈ ప్రపంచంలో రాగరహితులైనట్టి పునర్జన్మాంకురం లేనట్టి జీవన్ముక్తులు ఎందరో యథావిధిగా సంచరిస్తూ ఉన్నారు. వారు జ్ఞాన సంపన్నులై సత్యరూపులై ఈ దేహానంతరం చిదాకాశ స్వరూపం సంతరించుకున్నట్టుకు అర్హులై ఉంటున్నారు. వారంతా చిత్తరహితులని అమనస్కులని మనం తప్పక గ్రహించవచ్చు. జై శ్రీరామ్. ఈ విధంగా అభావన ద్వారా అమనస్కం అనే విషయాన్ని తెలియజేశారు. మనం విషయాలనేవి గ్రహించకుండా వాటికి సాక్షితత్వంగా ఉంటున్నప్పుడు అమనస్కం అనేది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.